ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న RG5 న్యూస్. గౌరవం అంటే మాటల్లో కాదు, మన చర్యల్లో కనిపించాలి. డోన్ పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వంటి మహానుభావుడి జయంతి రోజు గౌరవం అంటే మాటల్లో కాదు, మన చర్యల్లో కనిపించాలి అన్నారు. పొద్దున్నే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉన్నప్పటికీ పరిసరాలను మున్సిపల్ అధికారులు అంబేద్కర్ విగ్రహాన్ని శుభ్రపరచకపోవడం చాలా బాధాకరం. ఇటువంటి ముఖ్యమైన రోజున కనీస ఏర్పాట్లు కూడా చేయకపోవడం మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యాన్ని స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. ఇది ప్రజల గౌరవాన్ని దెబ్బతీసే విషయం. అంబేద్కర్ ఆలోచనలు, సేవలను గౌరవించడం అంటే కేవలం కార్యక్రమాలు నిర్వహించడం కాదు, ఆయన విగ్రహాలు, స్మారకాలను శుభ్రంగా ఉంచడం కూడా మున్సిపల్ అధికారుల బాధ్యతగానే భావించాలని తెలియజేశారు. మున్సిపల్ కమిషనర్కి నేను తెలియజేయడం జరిగింది. మరి సార్, అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14 ఉంది. మీరు మొత్తం అంతా అంబేద్కర్ విగ్రహానికి స్టాచ్యూకి అంతా కలర్ వేయాలి. అదేవిధంగా మొత్తం కాంపౌండ్ అంతా మీరు రంగులు కొట్టాలి సార్, ఏప్రిల్ 14 అంతా క్లీన్ చేసి నేను చెప్పడం జరిగింది. సరే అని మున్సిపల్ కమిషనర్ చెప్పడం జరిగింది. మరి ఇంతవరకు మున్సిపాలిటీలు కానీ తర్వాత మిగతా ఉద్యోగస్తులు కానీ మరి అంబేద్కర్ దయదాక్షణంతో దీక్షతో బ్రతుకుతున్న ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులు అయితేనేమి, బీసీ మైనారిటీలు ప్రతి ఒక్కరికి అంబేద్కర్ సంబంధించిన వ్యక్తే, ఒక ఎస్సీ కులానికి కాదు. మరి వీళ్ళందరూ కూడా మరి ఏం చేస్తున్నట్టు, నిద్రపోతున్నట్ట, కమ్మకు తినే ఆనందంగా అనుభవిస్తున్నాంలే, మాకు ఎందుకు వచ్చింది అని ఉన్నట్ట అని నేను ఈ మీడియా ద్వారా అడుగుతా ఉన్నాను. ఎందుకంటే అంబేద్కర్ ఏప్రిల్ 14 అంటేనే అంబేద్కర్ది మరి మహారాష్ట్రలో అయితేనేమి మొత్తం దేశమంతటా, యావత్ భారతదేశమంతటా కూడా పండగ వాతావరణం నెలకొంటుంది. మరి ఈ డోన్లో మరి ఇంత సెంటర్లో మరి అంబేద్కర్ విగ్రహం పెట్టుకుని మరి అంబేద్కర్ విక్కి చేయడానికి మరి ఎవరికి మనసు రావడం లేదా, మనసు ఒప్పడం లేదా, లేకుంటే కుల వివక్షత ఏమన్నా చూపిస్తున్నారా, మరి ఏమన్నా వాళ్ళు మరి అంబేద్కర్ మీద ఏమన్నా అంటరాంతరం ఏమన్నా చూపిస్తున్నారని నేను ఈ మీడియా ద్వారా అడుగుతా ఉన్నాను. కమిషనర్ అడిగితే నేను పొద్దున్న 5:30-6 గంటలకు ఫోన్ చేసి అడగడం జరిగింది ఈరోజు. సార్, రేపు ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి ఉంది, మీరు ఇంతవరకు రంగులు కొట్టిలే, విగ్రహానికి కంపౌండ్కి కలర్ కొట్టలేదు ఏం సార్ అని నేను అడిగితే, 31వ తారీఖు కదా చూసుకుందాంలే అని మాట అంటాడు ఆయన అతను. మరి నేను ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ కూడా పోయొచ్చినాను. పోయేస్తే ఏఈకి చెప్తాడు. ఏఈ కాడికి పోతే మరి 2-3 రోజుల క్రితం ఏం చేసినావన్న ఆయన అంటాడు. మళ్ళీ ఇప్పుడు పిలిచి వాళ్ళు ఎవరైనా రంగులు కొట్టే వ్యక్తులు ఉంటే పట్టకరాపో కొట్టిద్దామని అని అంటారు. అంటే బాధ్యత లేని వ్యవహారం. పంచం గుడక అధికారులకి ఎవరికి గుడక అంబేద్కర్ మీద బరువు బాధ్యత లేనటువంటి వివక్షత చూపుతా ఉన్నారు ప్రతి ఒక్కరు. ఈరోజు యావత్ భారతదేశమే ఈరోజు మరి అంబేద్కర్ గారు దశలు దిశలు మన దేశానికి మన ఆంధ్ర మన ఇండియాకి మొత్తము దశలు దిశలు దిక్సూచిగా నిలిచినటువంటి గొప్ప మహానుభావుడు అంబేద్కర్ గారు. మీరు అంబేద్కర్ గారిని గురించి మరి ఏప్రిల్ 14 అంటే ఈ పాటికే అన్ని అయిపోయి ఎక్కడెక్కడే వాతావరణము రేపు పొద్దుపడిస్తే వాతావరణం పండగ వాతావరణం ఈ రోజుతోనే స్టార్ట్ కావాల్సినవి. మరి ఎందుకు ఈ విధంగా చేస్తా ఉన్నారు అధికారులు కూడా నేను ఈ మీడియా ద్వారా మిమ్మల్ని నేను తెలియజేస్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిని. అయితే డోన్లో అంబేద్కర్ విగ్రహం దగ్గర జరుగుతున్న వివక్షతను చూస్తే చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ అంబేద్కర్ అంటే రాజ్యాంగ నిర్మాత అనే విషయాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు అధికారులు. ఒక మున్సిపల్ కమిషనరే కాకుండా ఆర్డీఓ, ఎంఆర్ఓ, పరిపాలనా విభాగానికి సంబంధించిన ప్రతి ఒక్కరి బాధ్యత ఇది. అయితే మెజార్టీ పీపుల్ అయిన బహుజనులు ఎవరైతే ఉన్నారో వారందరికీ దేవుడిగా పూజింపబడుతున్న అంబేద్కర్ గారిని ఈ విధంగా నిర్లక్ష్యం చేయడం ఎంతవరకు సమంజసమని ఈ మీడియా సమక్షంలో ప్రశ్నిస్తున్నా. అయితే పరిపాలనా విభాగం మధ్యలో ఉంటున్న అంబేద్కర్ గారికే, అంబేద్కర్ విగ్రహానికే ఈ వివక్షత ఉంటే మారుమూల ప్రాంతాల్లో ఉన్న గ్రామాల్లో, మేజర్ మండలాల్లో పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో అద్దం పట్టిన రీతిగా కనపడుతుంది.
ఈయన దళిత నాయకుడు అనే ముద్ర వేసే కదా ఈ వివక్షత చూపిస్తున్నదని మేము ఆరోపిస్తున్నాం. అయితే అదే అగ్రవర్ణాలకు సంబంధించిన వ్యక్తి అయితే వారం నుంచే ఇక్కడ పండగ వాతావరణాన్ని నెలకొల్పకపోయేవారా అని కూడా ప్రశ్నిస్తున్నాం. విషయం ఏంటంటే రాజ్యాంగం కంటే ముందు ఏముండేది? మనువాదం ఉండేది, మన ధర్మశాస్త్రం ఉండేది. దాంట్లో బలహీన వర్గాలు, ఎంతో పీడిత వర్గాలు ఆరాధ్య దైవంగా పూజించే అంబేద్కర్కి ఏ విధంగా ఉంటే దళితులకు ఆఫీసులకు పోయినప్పుడు ఇంకెంత వివక్షత ఉందో మీరు చూసిన వాళ్ళు గమనించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అంబేద్కర్ గారి జయంతిని కమిషనర్ అయిన అంబేద్కర్ జయంతి ఎప్పుడనే సంగతి ఆయనకు తెలియకపోతే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మనం ఉంటున్నామో మనం అర్థం చేసుకోవాలి. ఆయనకు ఏప్రిల్ 14 అనే విషయాన్ని మర్చిపోయినాడంటే ఈయనకు ప్రతి సంవత్సరం జరిగే ఈ కార్యక్రమానికి ఎవరి జయంతి ఎప్పుడు, ఎవరి వర్ధంతి ఎప్పుడని తెలుసుకోవాల్సిన ఆయన నియమాల్లో ఉండాలా. డైలీ కార్యక్రమాల్లో ఏముండాయి, ఈరోజు ఏం చేయాలా, ఈ వారంలో ఏమొస్తాయి, ఎవరిని ఏ నాయకుడిని ఏ విధంగా ఇది చేస్తారు, ఏమి రాజకీయ నాయకులు అయితేనేమి, రాజకీయ నాయకుడు కంటే ఎక్కువ ఈయన అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసింది ఒక వర్గాని కోసం కాదు, భారతదేశానికి వన్నె తెచ్చిన ఎంతో మంది బలహీన వర్గాలకు దేవుడిగా నిలిచిన వ్యక్తికే ఇటువంటి సమస్య ఉత్పన్నమైతే సామాన్య పరిస్థితి ఏందని ఆందోళన చెందే పరిస్థితులు ఈరోజు దాపరించి ఉంటున్నాయి. కాబట్టి దీని మీద తక్షణమే చర్యలు తీసుకొని రేపటి తెల్లవారేలోపు పరిసరాల ప్రాంతమంతా శుభ్రముతో పాటు పండగ వాతావరణాన్ని నెలకొల్పకపోతే ఇది ఉన్నతాధికారులకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇది తెలియజేయాల్సిన ఆవశ్యకత ఈ మీడియా సమక్షంలో తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం తెలుపుకుంటూ